చూపించబడే ముందు, విజయం ప్రకటించబడే ముందు, దైవ ఫలితాలు వెలుగులోకి రాకముందు, విశ్వానికి ఒకటి అవసరమైంది, అది పోరాటం కాదు, అది ఆధారం. విష్ణువు అవతార క్రమంలో రెండవ అవతారం, రాజుగా కాదు, యోధుడిగా కాదు, నిశ్శబ్దంగా మోయగల శక్తిగా అవతరిస్తుంది. ఇది కూర్మావతారం కథ. విశ్వ సమతుల్యతకు పునాది అయిన దైవ తాబేలు కథ. మునుపటి యుగాంతంలో ప్రళయం ముగిసిన తరువాత దేవతలు మరియు అసురులు ఒకే సమస్యను ఎదుర్కొన్నారు. వారి శక్తులు క్షీణించాయి. అమృతం అమరత్వానికి మూలమైన దైవ పదార్థం క్షీరసాగరంలో దాగి ఉంది. దానిని పొందాలంటే ఒక అసాధారణ ప్రయత్నం అవసరమైంది. అది సముద్ర మదనం, కానీ కార్యానికి కేవలం శక్తి సరిపోలేదు. ఒక ధ్రువమైన ఆధారం అవసరమైంది. మంద్రపల్మతాన్ని మదన దండంగా ఎంచుకున్నారు. వాసుకి నాగాన్ని తాడుగా ఉపయోగించారు. మదనం ప్రారంభమైన క్షణంలోనే భారీ మంద్ర పర్వతం సముద్రంలో మునిగిపోవడం మొదలైంది. అంతటితో కార్యం నిలిచిపోయింది.